స్టేట్, రైట్? అందుకని అవుట్వర్డ్లీ డైరెక్ట్ గా పిఎం దాని మీద ఏం కమెంట్ చేయలేరు. అందుకే సైలెంట్ స్పెక్టేటర్. మేబీ ఎస్, పుల్లారావు గారు అన్నట్టుగా అది కూడా టైంలో ఎలా జరిగిందంటే ఇజ్రాయెల్ కూడా స్మార్ట్ యాక్ట్ చేసింది. ఎస్, ఇండియా ఇస్ విత్ ఇస్ అన్నట్టు. అదొకటి. రెండో పాయింట్, యుఎస్ ఇంట్రెస్ట్ చూస్తే మనం యుఎస్ ఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫైటింగ్ అ వార్. ఇప్పుడు రష్యా యుక్రెయిన్ వార్ లాగా నెలల తరబడి సంవత్సరాల తరబడి చేసే ఉద్దేశం లేదు వాళ్ళకి. రెండోది, వాళ్ళ కాంటాక్ట్ బ్యాటిల్ అంటే వాళ్ళ ట్రూప్స్, ఆఫ్ కోర్స్ ప్రస్తుతం ఎంతమంది, సుమారు ఒక 45,000-50,000 మంది ట్రూప్స్, యుఎస్ ట్రూప్స్ ఉన్నాయి ఈ చుట్టుపక్కల గల్ఫ్ కంట్రీస్ లో. కానీ ఆ ట్రూప్స్ ని ప్రస్తుతానికైతే కమిట్ చేయాల్సిన ఆలోచనలు ట్రంప్ దగ్గర లేవు. బేసికలీ ద మోడర్న్ వార్ఫేర్ మారిపోయింది కాబట్టి స్టాండ్ ఆఫ్ వార్ఫేర్ కంప్లీట్ దూరం నుంచే కొడతాం. సైబర్ వార్ఫేర్ ఇవ్వనివ్వండి, స్పేషియల్ వార్ఫేర్ ఇవ్వండి, మిసైల్ వార్ఫేర్ ఇవ్వనండి. సో నేను కూడా వార్ఫేర్ బేసికలీ యుఎస్ మాత్రం సర్టన్లీ నాట్ ఇంట్రెస్టెడ్, ప్రొలాంగ్ చేయాలని వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు. మూడోది, నెక్స్ట్ పాయింట్, జనరల్లీ కంట్రీస్ దగ్గర సుమారు ఒక 90 days వరకు ఆయిల్ స్టాక్స్ రిజర్వ్స్ పెట్టుకుంటాం. సో మామూలుగా కంటిన్యూస్ చూస్తే ఓన్లీ ఫ్రమ్ ఆయిల్ తిరిగి సరఫరా స్టార్ట్ అవుతానికి మనం ఒక 30 రోజులు 40 రోజులు ఈజీగా ఆగల సత్తా ఉంది, రైట్? సో దట్ ఈస్ వన్ ఇండికేటర్ ఎన్నాళ్ళు యుద్ధం చేయగలరని. ప్రస్తుతం ఉన్నది ఏంటి? రెండోది, అమ్యునిషన్ ఎంత ఉంది, అది కూడా ఒక ఇండికేటర్ వస్తుంది. సో ఇరాన్ దగ్గర సుమారు 3,000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉన్నాయి ఇంతవరకు ఎస్టిమేట్. ఎగ్జాక్ట్ నెంబర్స్ ఎవరికి తెలియదు, ఎస్టిమేట్ బట్టి. డ్రోన్స్ ఎన్ని నెంబర్స్ ఉన్నాయో తెలియదు, ఎందుకంటే వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. యాక్చువల్లీ రష్యా యుక్రెయిన్ వార్ లో వాళ్ళు రష్యాకు కూడా డ్రోన్స్ ఇచ్చారు, రైట్? సో ఒక 3,000 బ్యాలిస్టిక్ మిసైల్స్ ఉంటే ఆన్ అన్ యావరేజ్ మీకు ఒక 50-60 టార్గెట్స్, మంచి సీరియస్ టార్గెట్ తీసుకున్న ఒక 20 రోజులు 30 రోజులు ఫైట్ చేయగల సత్తా ఇరాన్ దగ్గర ఎమినిషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. మూడోది ఏంటి? టైప్ ఆఫ్ టార్గెట్స్. వాళ్ళు ఖచ్చితంగా సాఫ్ట్ టార్గెట్స్ కొడతారు, దే విల్ ఫోర్స్ చేస్తారు. ఏమని గల్ఫ్ కంట్రీస్ యుద్ధంలో దిగకపోవచ్చు ప్రస్తుతం ఉన్న దీన్ని చూసుకుంటే. ఎందుకంటే ఈ ఇరాన్ ఎవరిని కొడుతుంది? బేసికలీ యుఎస్ ఎంబసీస్, యుఎస్ బేసిస్, రైట్? అండ్ ఆయిల్ రిఫైనరీస్ ఇన్ గల్ఫ్, ఆయిల్ రిఫైనరీస్ కొడుతుంది కదా గల్ఫ్ లో. ఎస్, ఎందుకంటే ముందు వాళ్ళు అనుకుంది ఏంటంటే యుఎస్ ను ముందు కొట్టి, ముందు యుఎస్ సత్తా చూసిన తర్వాత గల్ఫ్ కంట్రీస్ లో కూడాను వాళ్ళని ఎకానమీ దెబ్బతీయాలని. అంటే ఎక్స్పెక్టెడ్ ఇన్ డిఫరెంట్ వే. ఇప్పుడు వీళ్ళ మీద ఎయిర్ బేస్ల మీద కొడితే వాళ్ళు కొంత ఒత్తిడి చేస్తాయి అమెరికా ఇజ్రాయెల్ మీద అనుకుంటే అది జరగలేదు. అందుకని ఇంకా వాళ్ళ ఆయిల్ రిఫైనరీస్ మీదకి మిగతా వాటి మీద కూడా వెళ్తుంది. ఎస్, అబ్సల్యూట్లీ కరెక్ట్ చెప్పారు మీరు. ఎందుకంటే ఇప్పటికీ ఆ ప్రయత్నం ఏంటి? ఒత్తిడి తీసుకురావాలని. వాళ్ళంతటా వాళ్ళు వచ్చేసి మేము రెండు టేబుల్ దగ్గర కూర్చుందాం మాట్లాడదాం అనే స్థితికి ప్రస్తుతానికి రాలేదు ఇంకా. రైట్. ఇండైరెక్ట్లీ వాళ్ళు ఏమంటున్నారు? ప్రెషర్ తీసుకొచ్చి యుఎస్ మీద ప్రెషర్ తీసుకొచ్చి ఎలాగోలాగా డిస్కషన్స్ అయ్యేవారు. కానీ ప్రస్తుతం ఉన్న మూడైతే మటుకు ఇరాన్ ఖచ్చితంగా ఈ రిటాలియేషన్ ఫేజ్ ఉంది. అట్లీస్ట్ ఒక 10 days 15 days వాళ్ళ ఎమినిషన్ ఉండే వరకు ఈ ఎస్కలేషన్ దిశగానే వెళ్తుంది. వాస్ గారు, ఫైనల్ గా గల్ఫ్ దేశాల్లో తెలుగు ప్రజలకు ఏమైనా చెప్తారా ఒక మాట? తెలుగు ప్రజలకి అందరికీ కూడా ఎప్పటికప్పుడు మనం అలర్ట్స్ ని చాలా క్షుణ్ణంగా గమనించాలి. మొబైల్ ఛార్జ్ లో పెట్టుకొని ఎప్పటికప్పుడు ఆ యాప్స్ ద్వారా మనకు వస్తున్నటువంటి సమాచారాన్ని మనం ఎప్పటికప్పుడు గమనిస్తూ అలర్ట్ గా ఉండాలి. ఎందుకంటే ఇది మీరు ఇంతకు ముందు యుద్ధం కోసం చెప్పినప్పుడు ప్రస్తుతం పరిస్థితి ఇది ఒక దేశం వర్సెస్ ఒక దేశం యుద్ధం కాదు. ఇది రీజనల్ బ్యాలెన్స్, పవర్ బ్యాలెన్స్ సిస్టమ్ అన్నమాట. దానికోసం మనం జరుగుతున్నప్పుడు మనం కూడా చాలా అలర్ట్ గా ఉండాలి. తర్వాత ఇంకొకటి కూడా మీకు దృష్టికి తీసుకొస్తాను, టైం లేదు కాబట్టి. ఇక్కడ సూపర్ మార్కెట్స్ లో కానీ సరుకులు కానీ ప్రజలకి కావాల్సిన నిత్యావసర వస్తువులు కానీ ఎక్కడ కూడా ధరలు పెంచకుండా మానిటరింగ్ చేస్తూ అందుబాటులో ఉంచి అది చాలా చక్కగా చేస్తున్నారు. కాబట్టి ప్రజలంతా కూడా గల్ఫ్ లో ఉండే మాట్లాడుతున్నారు. అంటే ప్రధానమంత్రి కూడా గల్ఫ్ దేశాల అధినేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నారు కదా 2-3 రోజుల నుంచి. భారతీయుల క్షేమం గురించి అంతా తెలుసుకుంటున్నారు. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్ అండ్ లెట్స్ అబ్జర్వ్ వార్ ఎలా మలుపులు జరుగుతుంది, ఎలా ఎస్కలేట్ అవుతుందో దాన్ని మళ్ళీ మాట్లాడుతున్నారు.